అదేవిధంగా మరి జేబీఆర్సీ విజయం నుంచి పెద్దలు వసంత్ గారు, సుందరవన్నయ్య గారు ముందుకు వస్తారు. త్వరగా అన్నయ్య గారికి ఫస్ట్ ఎయిడ్ గారికి కేక్ కటింగ్ మీరు చేసి దాని గారు కుకునూరు మండలం పాస్టర్ ప్రెసిడెంట్ గారు క్యాండిల్ వెలిగిస్తారు. కేక్ కటింగ్ చేసిన అనంతరం ఈ కార్యక్రమం ముగుస్తుంది. మీరు సాంగ్ పెట్టండి, ఏదైనా బ్యాక్గ్రౌండ్ సనా మలేష్ సాంగ్ పెట్టండి. కష్టపడుతున్న వాళ్ళేగా సగం కాకుండా వినిపించండి, ఎందుకంటే కష్టపడుతున్న వాళ్ళందరూ వినిపించండి. ముందు ఎవరికి వాళ్ళకి సపరేట్ రండి రాంబాబు అన్న గారు ఒకసారి కిందకి రండి. సుమంత్ బర్త్డే తండ్రి మీకు వందనాలు. తమను సుమంత్రం బట్టి ప్రార్థిస్తున్నాం. ఈరోజు వార్షికోత్సవ కార్యక్రమంలో కుమారుడి యొక్క జన్మదినాన్ని కూడా జరుపుకుంటున్నాడు. మీ యందు ఇలాంటి ఎన్నో జన్మదినాలు జరుపుకొని దైవికంగా ఎదుగుతూ మీ పని కొరకు ప్రయాసపడటానికి సహాయం చేయండి. తన జీవితం మీకు అంకితం చేసేవాడిగా మీ కొరకు జీవించేవాడిగా సహాయం చేయమని ఇలాంటి ఎన్నో జన్మదినాలు జరుపుకుంటూ ఆనందంతో సంతోషించారు.
మీ రాజ్య వ్యాప్తిలో ప్రయాసపడ్డ చేయమని యేసు ద్వారా అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. రెండుకి అన్నా రండి పట్టుకోనా. అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు జగ్గేపేట ప్రాంతం నుండి మా దగ్గరకు వచ్చి మరి మంచి వాక్యాన్ని ఇచ్చి మమ్మల్ని బలపరిచినందుకు, అదేవిధంగా భద్రాచలం పరిసరాల ప్రాంతంలో నుండి మరి ఆయా ప్రాంతంలో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ప్రిన్సిపల్గా మా ప్రాంతానికి కూడా మరి మా మధ్యకు వస్తున్న మరి రవి గారికి, అదేవిధంగా అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు మరి ఖమ్మం ముదిగొండ ఆ ప్రాంతంలో దైవ సేవకులను కొనసాగిస్తున్న రాంబాబు గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులరా, మరి అదేవిధంగా ఆ చిన్న సన్మాన కార్యక్రమం కూడా అన్నగారికి చేయాలని జేబీఆర్సీ విజయవాడ సంఘం మరి ఇష్టపడుతుంది. ఆ చిన్న కార్యక్రమం అన్నయ్య గారు ఇద్దరు ముగ్గురు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు, అదేవిధంగా విజయరామన్ గారు, రాంబాబు గారు, రవి గారు ముగ్గురు కిందకి రావాల్సిందిగా. అక్కడ ఉంటే ఇంకా మంచిది, అందరూ ఎక్కడో కొద్దిగా కష్టం అవుతుంది కాబట్టి మిమ్మల్ని మా మనవి మీరు ఆలకించి ముందుకు రావాల్సిందిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. రండి అమ్మా, అక్క రండి, అమ్మాయి రండి. అందరు రండి అమ్మా, రండి. ఓకేనా? ఓకే. అదేవిధంగా అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు విజయరామన్ గారికి
రా, రా. వచ్చే. వీళ్ళందరూ రావాలి, పెద్దవారు కూడా. నడపనా వచ్చేయండి, పెద్దనా. ఓకే, సంతోషం. అదేవిధంగా ప్రిన్సిపాల్ గారికి మంచిది. జాషువా గారు కూడా సిద్ధంగా ఉండాలి. వసంత రండి, పిల్లలు రండి. యూత్ వారు రండి, నాయన రండి. ఒక్కసారి రండి ఆయన, మీరు సిద్ధం చేతులుగారండి. వెళ్ళు అది కప్పు ఓకే. ఓకే ఓకే, మంచిది. మరి అదేవిధంగా మా స్టీరింగ్ కమిటీ గారు, జాస్టర్ గారు రండి. వసంత గారు రండి, రండి, రండి. రండి, రండి, రండి. ఎవరు? సంతోషం. అదేవిధంగా చేశారు. ఇంకా ముందుకు వస్తే ఇంకా మంచిది. ఓకే, చెప్పారు సార్, ఆనందంగా. మా యూత్ పిల్లలు అదేవిధంగా ప్రత్యేకంగా తీయడం తను ప్రేమల తండ్రి, మీకే వందనాలు, స్తోత్రములు. చాలా రోజుల తర్వాత మా ప్రియులైన పిల్లలతో కలిసి ఈ విద్యను రైట్ చేసినందు కూడుకోవడానికి మీరు సహాయం చేశారు. ఈ వార్షికోత్సవం సందర్భంగా మా ఆత్మలను వెలిగించే మంచి మాటలు లేఖనాల ద్వారా మాకు తెలియచేయండి. ఎంతగానో ప్రయాసపడుతున్నారు. మరి ఇక్కడున్న సంఘము, సంఘాన్ని నడిపిస్తున్న కాపరులు జ్ఞాపకం చేసుకోమని ఈ వార్షికోత్సవ సందర్భంగా లేఖనాలలో ఈరోజు 2 పాఠ్యాంశాలను ఆత్మీయ ఆహారంగా భుజించుండగా తోడుగా ఉండమని మంచి మాటలు మాకు అందించి మా హృదయాలు నింపి నిండు హృదయాలతో మా ఇల్లు చేరడానికి సహాయం చేయమని యేసు ద్వారా అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి మా ప్రియమైనటువంటి సహోదరులు సుందర్రావు గారు, సుధాకర్ అన్నయ్య గారు, ప్రత్యేకంగా వారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ ప్రాంతానికి రావటం అంటే మాకు చాలా ఇష్టం. ఎందుకంటే నిజంగా ఎప్పుడు వచ్చినా సంతోషంతో వెళ్ళిపోతాం, సంతోషంతో వచ్చి. అందుకే ఇటు సైడ్ రావటం అంటే మాకు చాలా ఇష్టం. గలగల పారే గోదావరి
కల్మషం లేని మనుషులు, ఆతిథ్యం ఇచ్చే పిల్లలు, చక్కని యథార్థమైన హృదయం అన్నీ కలబోస్తే విద్యను క్రైమ్ చేయొచ్చు. నిజంగా మీరు పడుతున్న ప్రయాసం చూసి ఆనందించే వారిలో నేను కూడా ఒకరిని. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి పాఠ్యాంశం అన్ని గుణాలలో కల్లా గొప్ప గుణం ఏది? అన్ని గుణాలలో కల్లా గొప్ప గుణం. గుణం అని అంటే క్యారెక్టర్ అని పిలుస్తాం. దేవుడికి ఎన్నో గుణాలు ఉన్నాయి. ఆయన స్వరూపం, ఆయన గుణగణాల గురించి మనం ఆలోచించినప్పుడు దేవుడంటే ప్రేమ, దేవుడంటే దయ, దేవుడంటే జాలి, దేవుడంటే కరుణ, దేవుడంటే క్షమ, దేవుడంటే ఇచ్చేవాడు, దేవుడంటే పరిపూర్ణుడు, దేవుడంటే కరుణా సంపన్నుడు. ఇవన్నీ దేవుడికి ఉన్న క్యారెక్టర్లు, దేవుడికి ఉన్న గుణగణాలు. మరి ఎన్నో క్యారెక్టర్ కలిగినటువంటి దేవుల్లో అన్నిటికంటే గొప్పదైన గుణాన్ని ఇది ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. ఎన్నో క్యారెక్టర్లు కలిగినటువంటి దేవుల్లో ఆ క్యారెక్టర్లు అన్నిటిలో కూడా, ఆ గుణాలన్నిటిలో కూడా గొప్పదైన గుణం, గొప్పదైన గుణం. దేవుడు అనగానే ప్రేమ, మనందరికీ తెలిసిన మాట. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు అనగానే ప్రేమ స్వరూపి. ఒక మాటలు చెప్పుకుంటారా? దేవుడు అంటే ప్రేమ, ప్రేమ అంటే దేవుడు. ఇక మరొక అర్థాన్ని చెప్పలేము. ఇక దేవుడు అంటే ప్రేమ, ప్రేమ అంటే దేవుడు. దేవుడు ప్రేమాస్వరూపి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8-10 వచనాల్లో ఉంటుంది. దేవుడు ప్రేమాస్వరూపి. ఆయన నిలువెత్తు రూపం ప్రేమ. ప్రేమ అంటేనే దేవుడు. ఆయన స్వరూపమే ప్రేమాస్వరూపం. నిజంగా దేవుడు ప్రేమ కనుకనే ఇవన్నీ చేశాడు, ప్రేమతో చేశాడు. ఈ ప్రకృతి అంతా కలగటానికి కారణం ప్రేమ. మన మీద దేవుడుకున్న ప్రేమ. ఈ ప్రకృతిలో మనం జన్మించటానికి కారణం ఆయన దయా సంకల్పం. మన కొరకు దేవుడు ఎన్ని చేశాడో, ఎన్ని చేసి మన కళ్ళ ముందు పరిచాడో, ఆయన ప్రేమ మాటల్లో కాదు చేతల్లో కనపడుతుంది. ఇక ప్రేమలో ఉన్నటువంటి మరొక రూపం ఏంటో తెలుసా అండి? క్షమ. ప్రేమలో ఉన్నటువంటి మరొక రూపం క్షమాగుణం, క్షమాపణ. దేవుడు మనల్ని ప్రేమించాడు కనుకనే ఆ ప్రేమామయుడైనటువంటి దేవుడు మనం ఎన్ని తప్పులు చేసినా ఈ రోజు వరకు కూడా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? క్షమిస్తూ ఉన్నాడు. ప్రేమకు 2 రూపాలు ఉన్నాయి. ఒకటి క్షమ, రెండవది శిక్షణ. ప్రేమను 2 భాగాలుగా చేసి మాట్లాడితే ఒకటి క్షమ, రెండవది శిక్షించడం. ప్రేమ 2 రూపాలు దాల్చింది. కాబట్టి దేవుడు ప్రేమాస్వరూపి అయితే ఆ ప్రేమలో 2 క్యారెక్టర్స్ మనకు కనపడతాయి. ఒకటి క్షమాగుణం, రెండవది శిక్షించే గుణం.
దేవుడు ప్రేమ, ఎంత ప్రేమామయుడు, ఎంత క్షమాగుణం కలిగిన వాడు దేవుడు అని అంటే బైబిల్లో 86వ కీర్తన 5వ వచనం చూద్దాం ఈ సమయంలో. కీర్తన భాగం 86వ అధ్యాయము 5వ వచనం చూడండి ఎంత బాగుంటుందో. ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు నీవు ఏ మనసు కలిగి ఉన్నావు? సిద్ధ మనసు కలిగి ఉన్నావు. క్షమించటానికి దేవుడు ఎలా ఉన్నాడంటే ఎవ్రీ టైం రెడీగా ఉన్నాడు, ఎనీ టైం రెడీగా ఉన్నాడు. అంటే ఎప్పుడు నా పిల్లలు నా దగ్గరకు క్షమించమని అడుగుతారా, తమ పాపాలు తమ ఎదుట ఎప్పుడైతే ఒప్పుకుంటారా అని వెంటనే రెడీగా ఎవరు క్షమించమని కోరినా క్షమించడానికి సిద్ధం కలిగి ఉన్న వ్యక్తి ఎవరట? దేవుడండి. ప్రభువా నీవు దయాళుడవు కదయ్యా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. అంటే ఆయన ప్రిపేర్డ్గా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. దేనికి సిద్ధంగా ఉన్నాడు? క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్న మనిషి మాత్రం దూరంగా వెళ్ళిపోతున్నాడు. ఎంత ప్రేమించినా తప్పుడు కార్యక్రమాల్లో ఉంటూ తప్పు చేస్తూ అలా దేవుడికి దూరంగా వెళ్ళిపోతున్నాడు. కానీ దేవుడు ఇంకా తన ప్రేమను మనిషి మీద చూపిస్తూ ఏదో ఒకరోజు తన హక్కున చేరుతాడని, తన ఎద్దకు వస్తాడని, క్షమించమని తండ్రిని అడుగుతాడని ఆ తండ్రి సిద్ధ మనసుతో ఉన్నాడట, రెడీగా క్షమించాలి అని. ఇదేనండి మన తండ్రి, ఇదేనండి మన దేవుడు, ఇదేనండి మన దేవుడు. నిజంగండి అన్ని గుణాలలో కల్లా గొప్ప గుణం ఏ గుణమో తెలుసా? క్షమాగుణం. అన్ని గుణాలలో కల్లా గొప్ప గుణం క్షమాగుణం. క్షమించే మనసు, క్షమించే గుణం. నిజంగండి యేసుక్రీస్తు శిలువపై వేలాడుతున్న సమయం అది. శిలువపై వేలాడుతున్న సమయం. ఆయన అంగి కోసం చీట్లు వేసుకున్నారు. చీటీ ఒకటి పేరు మీద వచ్చేసింది. ఆ అంగీని వాడు సొంతం చేసుకున్నాడు. ఆయన అంగీని ఒకడు సొంతం చేసుకున్నాడు. నువ్వు యూదుల రాజువా? అయితే దిగిరా, ఇప్పుడు నిన్ను నమ్ముతాం. ఎంత అవమానకరంగా మాట్లాడారండి, ఎంత అవమానించారండి ఆ సమయంలో ఆయన్ని. ఆ కష్టకాలంలో కూడా యేసుప్రభు ఉన్నది మామూలు కష్టకాలమా చెప్పండి? శిలువపై వేలాడుతున్న సమయం అంటే శుక్రవారం రోజున ఉదయకాల సమయాన్ని శిలువకు కొట్టే కార్యక్రమం ప్రారంభమైంది. గురువారం రాత్రి కొరడా దెబ్బలు తిన్నాడు ఆయన. ఆ కొరడాలు కూడా మామూలు కొరడాలు కాదు. ఆ కొరడాలకి ఒక్కొక్క కొరడాకి 12 హుక్కులు ఉండేవట. ఇప్పుడు మన పల్లెటూరు ప్రాంతంలో కొరడాలు కొట్టుకుంటూ వస్తారు చూసిన ఆ కొరడాలు కావండి. ఒక్కొక్క కొరడాకి ఏముంటాయి? హుక్స్ ఉంటాయి. హుక్స్ అంటే మీరు చేపలు పట్టేవాడు గాలం వేస్తారు చూసారా, ఆ గాలం ఎంత ఉంటుంది? ఇలా మొన తిరిగేసి కొంచెం చిన్నగా ఉంటుంది. దాన్ని పెద్ద సైజులో మనం ఎక్కడ చూస్తామంటే అమ్మాలీలు పనిచేస్తారు, మార్కెట్లో పనిచేసే వాళ్ళ చేతులు ఏముంటాయి? హుక్స్ ఉంటాయి. బస్తాలు లాగటానికి వాడతారు చూసారా, వాటిని ఏమంటారు? హుక్స్ అంటారు. అలాంటి పదునైనటువంటి హుక్స్ అండి ఆ రోజు విధించే కొరడా దెబ్బలకి చివరి భాగంలో ఒక్కొక్క కొరడాకి 12 ఉండేవట. అంటే ఒక్కసారి అలా కొడితే అవి ఎక్కడైతే తాగుతుందో అక్కడ ఆ భాగం అంతా లాక్కొని బయటకు వచ్చేస్తుంది. చర్మాన్ని లాక్కొని బయటకు వచ్చేస్తుంది, మాంసాన్ని చీల్చుకొని బయటకు వచ్చేస్తుంది. అది అంత పొదునైనటువంటి ఆ ఉచ్చునటువంటి కొరడాతో సుమారు 39 దెబ్బలు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. ఆయన దేహం అంతా పచ్చిపుండుగా మారిపోయింది. ఆ సమయం అంతా నాగలితో దున్నుతున్నప్పుడు భూమి ఎలా చెక్కలుగా భూమి అంతా లేచి అలా పడుతుందో ప్రభువారి దేహం కూడా అలాగే మారిపోయింది. అంతటితో ఆగారా, తీసుకెళ్ళి శిలువకు కొట్టారు.
ఆ భయంకరమైన శిక్షను అనుభవిస్తున్న ఆ సమయంలో ఆయన అవమానిస్తున్న వారు, ఆయన అవహేళన చేస్తున్న వారిని చూసి ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుకుందాం. 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అన్నాడు. యేసండి ఆ సమయంలో క్షమించమని తండ్రిని వేడుకోవటం అంటే మాటలు కాదండి. ఆ సమయంలో తండ్రిని వేడుకోవటం అంటే మాటలు కాదండి. కానీ ఆ సమయంలో కూడా క్షమించమని తండ్రిని వేడుకోవటం, దేవవారిని క్షమించని అనటం ఎంత గొప్ప విషయమో తెలుసండి. ఎంత గొప్ప విషయం తెలుసండి. ఆ రోజున ఆ శిలువ యాగంలో ప్రభువారు క్షమించమని కోరినటువంటి ఆ కోరికే ఈరోజు అనేక మందికి మార్గాన్ని చూపించింది. తెలుసండి. అది ఎవరెవరికి మార్గాన్ని చూపించిందంటే గాంధీ గారికి మార్గాన్ని చూపించింది. అది లా చదివిన సమయంలో బైబిల్ చదువుకున్నాడు. ఇప్పుడు ఆయన కూడా భూమి మీద జీవించిన కాలంలో అతనికి శత్రువుగా భావించినటువంటి గాడ్సే అతన్ని పిస్తలతో కాల్చి చంపాడు. ఆ సమయంలో గాంధీ గారు ఏమన్నారు? గాంధీ గారిని కాల్చిన వెంటనే అతను పట్టుకొని శిక్షించబోతుంటే అతన్ని క్షమించి విడిచిపెట్టను అన్నాడు. ఈ ప్రేరణ, ఈ క్షమించమన్నటువంటి ఈ ప్రేరణ గాంధీ గారికి ఎవరిచ్చారు? ప్రభు వారి మాటలు ఆయనకు వంటబట్టాయి కనుక ఆయన క్షమించమని వేడుకున్నాడు. ఆ సమయంలో తన చుట్టూ వారితో చూసారండి. ఒకవేళ ఆ రోజే క్షమించమని కోరకపోయి ఉంటే గాంధీ గారు, ఈరోజు మనం ఆయన గురించి చెప్పుకునే వాళ్ళం కాదు. ప్రభువారు శిలువ మీద వేలాడుతున్న సమయంలో క్షమించు తండ్రి అని తండ్రిని వేడుకొని ఉండకపోయి ఉంటే గాంధీ గారికి ప్రేరణ వచ్చేది కాదు. కాబట్టి గాంధీ గారు అనుసరించిన విధానాలన్నీ బైబిల్లో మనకు కనపడతాయి. ప్రభువారిని అనుసరించాడు, ప్రభువారిని మాదిరిగా పెట్టుకున్నాడు. బైబిల్లో కొన్ని సంగతులు ఆయనకు వంటపట్టాయి. గాంధీ గారు జీవితంలో జరిగిన సంఘటన అంతే కదండి. ఈ మధ్య కాలంలోనే ఒక సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. అది మీకు నేను చెప్తాను. మన భారతదేశానికి ఆస్ట్రేలియా దేశం నుంచి ఒరిస్సా ప్రాంతానికి సేవ చేయడానికి వచ్చాడు గ్రహం స్టీన్ అనేటువంటి సేవకుడు. గ్రహం స్టీన్ అనేటువంటి సేవకుడిని ఏం చేశాడో తెలుసా అండి? ఒకరోజు కారులో ప్రయాణం చేస్తూ ఉంటుండగా ఇద్దరు మగబిడ్డలతో అతను ప్రయాణం చేస్తున్న సమయంలో కారుపై పెట్రోల్ పోసి, కిరోసిన్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశాడు. కొంతమంది మౌలులు. ఇది జరిగి చాలా కాలమైంది. ఇప్పుడు ఆ గ్రహం స్టీన్ సంబంధించి సినిమా కూడా తీశారు ఈ మధ్యకాలంలో. అయితే ఆ రోజు చంపినటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అది కేసు అయింది. కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. చాలా కాలం పట్టింది. ఈ మధ్య కాలంలో ఫైనల్ జడ్జిమెంట్కి వచ్చింది. ఇప్పుడు జడ్జి గారు ఫైనల్ హీరింగ్ అనమాట, ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వాలి. జడ్జి గారు అడుగుతున్నారు, యువత పక్క దోషులు ఉన్నారు, యువతల పక్క అతని భార్య, గ్రహం స్టీన్ గారి భార్య ఉంది. వాళ్ళు చేసింది భయంకరమైన నేరం, తప్పు చేశారని జడ్జి గారు కన్ఫర్మ్ అయ్యాడు. ఇక శిక్ష విధించటమే. చివరిగా జడ్జి గారు గ్రహం స్టీన్ భార్యను అడుగుతున్నారు, అమ్మా ఏం చేయమంటావు? వీళ్ళు తప్పు చేశారు, శిక్ష విధించమంటావా అంటే కోర్టులో జడ్జి గారి ముందు గ్రహం స్టీన్ భార్య, ఒక దైవ సేవకుడి భార్య చెప్పిన మాట విని జడ్జి గారు కూడా ఆశ్చర్యపోయాడు. ఏమన్నది తెలుసా? అయ్యా, వాళ్ళు తెలుసో తెలియకో తప్పు చేశారు, వారిని క్షమించి విడిచిపెట్టండి అని భర్తను కోల్పోయిన ఒక దైవ సేవకుడి భార్య కోర్టులో జడ్జి గారి ముందు చెబితే జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చారు, వీరిని క్షమించమని. గ్రహం స్టీన్ భార్య కోరిక మేరకు వీరిని క్షమించి విడిచిపెట్టడం
జరుగుతుంది అని. ఏమండి, ఎక్కడో ఆస్ట్రేలియా దేశంలో పుట్టి ఇక్కడికి సేవా భారంతో వచ్చినటువంటి ఒక గ్రహస్థుని భార్యకి ఎవరండి ఈ ప్రేరణ ఇచ్చింది? క్షమించాలని ప్రేరణ ఇచ్చింది ఎవరండి? ఎవరండి క్షమించాలన్న మాట ఆమె మనసులో పుట్టించింది? యేసు ఆ రోజు శిలువ పోయి పలికిన ఆ మాటే ఈరోజు ఆవిడకి ఏమిచ్చింది? స్ఫూర్తినిచ్చింది. స్ఫూర్తినిచ్చింది. ఆ జడ్జిమెంట్ విన్న అనేక మంది ఆశ్చర్యపోయారు. ఏంటి ఏంటి అని. నిజమేనండి, క్రీస్తును ధరించుకున్నవారు ఎవరినైనా క్షమించాలి, ఎంత దోషినైనా క్షమించాలి. అది గ్రహస్థుని భార్య అనుసరించినట్టుగా మనం చూస్తున్నాం. ఒక గాంధీ గారు అనుసరించినట్లుగా మనం చూస్తున్నాం. ఏమంటే మనం క్షమాపణ గురించి ఎన్ని సంవత్సరాలుగా వినట్లేదు చెప్పండి? క్షమాపణ గురించి మరి ఎన్ని సంవత్సరాలు వినట్లేదండి? చిన్నతనం నుంచి నేను సండే స్కూల్కి వెళ్ళే దగ్గర నుంచి వెంటనే ఉన్నానండి. కానీ మనకున్న జబ్బు ఏంటంటే వింటాం కానీ పాటించాం. అంతే కదండి, వింటాం కానీ మనం పాటించాం. పైగా మనకి వెనకాల నుంచి ఈ సినిమాలు ఒకటి, ఒక ఆయన అంటాడు సినిమాలో డైలాగ్ ఏమంటాడు తెలుసా? తెలుగు భాషలో నాకు నచ్చింది అదే క్షమించడమే అన్నాడు. ఇలాంటి సినిమాలు వస్తే మనుషులు ఎలా ఉంటారు చెప్పండి మీరు ఒకసారి? తెలుగు భాషలో నచ్చింది అదేనట క్షమించడం అంట. నిజంగాండి, దేవుడు క్షమించమని చెప్పాడు. క్షమిస్తే ఆయన ఏం చేస్తాడో కూడా బైబిల్లో ఉందండి. మనం క్షమించకపోతే దేవుడు కూడా మనల్ని క్షమించాడంటే. ఎందుకంటే తప్పు అందరూ చేస్తారు. నేను ఒకరిని చేయవచ్చు, నా ఎడల ఒకరు చేయవచ్చు, మీరు మరొకరి ఎడల తప్పు చేయొచ్చు. ఇలా ఒకరినొకరు క్షమించుకునే వారిగా ఉండాలని చెప్పడానికి ఏమండి ప్రాథమిక విద్య దగ్గర నుంచి మనం నేర్చుకుంటున్నాం, సండే స్కూల్ దగ్గర నుంచి మనం నేర్చుకుంటున్నాం. కానీ అది ఎంత గొప్పదైన క్రైస్తవ జీవితానికి ఎంత విలువైనటువంటి మంచి లక్షణమో మంచి గుణగణమో ఒక్కసారి ఆలోచించుకొని అర్థం చేసుకోవాలండి. అన్ని గుణాలకెల్లా గొప్ప గుణం క్షమాగుణం. ఏమంటే రాజీవ్ గాంధీ గారు చచ్చిపోయారు కదండి. రాజీవ్ గాంధీ గారిని ఎవరు చంపారు? దాను మండించండి. ఆ ఒక స్త్రీ ఏమండి నడుముకు బెల్ట్ పెట్టుకొని వచ్చేసి ఆ రోజు ఆయన దగ్గరికి పూలమాల వేయడానికి వచ్చేసి ఆయనకు దండ వేసేసి వంగి రిమోట్ లెక్కే చచ్చిపోయింది. ఇద్దరు చనిపోయారు. మానవ బాంబులు అంటారు కదండి. కానీ అది కూడా కోర్టులకి చాలా కాలం, ఎందుకంటే ఇలాంటి పెద్ద పెద్ద విషయాలన్నీ కోర్టులు చాలా కాలం వాదోపవాదాలు జరుగుతాయి. అది కూడా ఫైనల్ జడ్జిమెంట్కి వచ్చేసిన తర్వాత మన సోనియమ్మ ఎవరు ఆయన భార్య, ఆవిడ కూడా ఏం చెప్పింది తెలుసండి? వారిని క్షమించేసింది. కోర్టులో కేసు కొట్టివేయమని చెప్పి దాన్ని క్షమించి విడిచిపెట్టమని చెప్పేసి. అంటే ఆ రోజు దీని వెనకాల తెర వెనకాల ఎవరెవరుతున్నారో వారందరి మీద ఆ కేసు ఫైల్ అయిపోతే ఆ రోజు చచ్చిపోయిన అమ్మాయి చచ్చిపోయింది, తన భర్తతో పాటు ఆవిడ కూడా చచ్చిపోయింది. కానీ తెర వెనకాల చాలా మంది ఉన్నారు కదా, మనం చంపడానికి ఆయన చంపడానికి స్కెచ్ చేసిన వాళ్ళు దోషులను పట్టుకొని సిబిఐ ఎంక్వైరీ చేసి కోర్టులో షార్ట్ షీట్లన్నీ దాఖలు చేశారు. ఫైనల్ హీరింగ్కి వచ్చింది. అప్పుడు సోనియమ్మ కూడా చెప్పిన మాట ఇదేనండి, క్షమించి విడిచిపెట్టండి. ప్రియమైన దేవుని వల్ల ఈ మాటలు మనకి పెద్దగా రుచించకపోవచ్చు కొంచెం, అంటే ఎందుకంటే క్షమాగుణాన్ని గురించి మనం చాలా కాలంగా వింటున్నాం కనుక మనకు అంత పెద్దగా ఇదిగా అనిపించకపోవచ్చు. కానీ నిజంగాండి క్షమించడం అనేది చాలా గొప్ప గుణం అండి. క్షమించడం అనేది చాలా మంచి గుణం అండి. అన్ని గుణాల కన్నా గొప్ప గుణం అండి, మంచి గుణం. దేవుడు అండి నిజంగా క్షమించకపోతే ఏం చేస్తాడో కొన్ని మాటలు మీకు నేను చూపిస్తానండి బైబిల్లో. ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం. మనుష్యుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు నీ అపరాధాలను క్షమించును.
మీరు మనుషుల అపరాధాలను మీరు క్షమిస్తే మీ అపరాధాలను ఎవరు క్షమిస్తారు? మీ తండ్రి క్షమిస్తారు. నువ్వు క్షమించవా? అయితే నీ అపరాధాలు కూడా ఏం చేయబడవు? క్షమించబడవు. మీరు క్షమిస్తేనే ఆయన క్షమిస్తాడు. మీ ఎడల తప్పుగా ప్రవర్తించిన వారిని మీరు క్షమించండి. అప్పుడు ఆయన మీరు ఎవరి ఎడలైతే అపరాధులుగా ఎవరి ఎడల మీరు తప్పుగా ప్రవర్తించారో అపరాధాలన్నిటికీ ఆయన మనకు క్షమాభిక్ష పెట్టడు. అంటే నువ్వు క్షమిస్తే క్షమించబడతావు, నువ్వు క్షమించకపోతే క్షమించబడవు. మన భారతదేశంలో గాంధీ గారి పుట్టినరోజు అక్టోబర్ 2వ తారీఖు, స్వతంత్రం వచ్చిన రోజు ఆగస్టు 15వ తారీఖు. ఏం చేస్తారో తెలుసా? జైల్లో ఉన్నటువంటి ఖైదీలు ఉంటారు చూసారా? జైల్లో ఉన్న ఖైదీలు యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న వాళ్ళు, తెలుసో తెలియకో ఏదో మర్డర్ కేసులో ఇరుక్కొని 5-6 సంవత్సరాల శిక్ష అనుభవిస్తున్న వారు, జీవిత ఖైదీ, లేదంటే దొంగతనాలు, లేదంటే ఎక్కడో వ్యభిచారం చేస్తూ పట్టుకోడు నేరస్తులుగా ఉన్న వారందరి సత్ప్రవర్తనను చూసి జైలుకి వెళ్ళిన తర్వాత క్షణికావేశంలో తప్పు చేశామని వారు పశ్చాత్తాపడితే, వారిలో పరివర్తన వారికి వస్తే ఆ జైలు అధికారి అలాంటి వారందరినీ ఐడెంటిఫై చేసి ఆ జైల్లో 100 మంది ఖైదీలు ఉన్నారు అనుకోండి, ఆ 100 మంది ఖైదీలలో ఒక 10 మంది పరివర్తన చెందిన వారిగా ఉండి సత్ప్రవర్తనతో జైల్లో జీవిస్తుంటే వారికి గాంధీ పుట్టిన రోజున క్షమాభిక్ష పెట్టి బయటికి పంపించేస్తారు. వాళ్ళు ఏ తీర్పులో ఉన్నా, అంటే వారు మరి జీవిత ఖైదీ అనుభవిస్తున్నా, ఇంకేదైనా శిక్ష అనుభవిస్తున్నా కానీ వారికి క్షమాభిక్ష పెట్టి బయటికి విడిచిపెడతారు. అది గాంధీ పుట్టినరోజున, స్వతంత్రం వచ్చిన రోజు ఆగస్టు 15వ తారీఖు ఈ నెలలో వచ్చేస్తుంది. ఈరోజు ఎంత 9వ తారీఖు కదా, ఇంకొక 5 రోజులకి ఇది జరుగుతుంది. ఇప్పుడు అందరూ కూడా, అంటే ఆ జైల్లో ఉన్న ఖైదీలు, శిక్ష పడిన వాళ్ళందరూ, ఆ శిక్షా కాలాన్ని అనుభవిస్తున్న వాళ్ళందరూ ఈ ఆగస్టు 15 కోసం, అక్టోబర్ 2 కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మేము తెలుసో తెలియకో తప్పు చేశాము అని ఆవేశంలో, క్షణికావేశంలో చంపేశాము, క్షణికావేశంలో ఈ తప్పుడు కార్యక్రమంలోకి వెళ్ళిపోయాము అని ఈ 2 రోజుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఆ రోజున క్షమించి వారిని విడిచిపెడితే వారి ఆనందానికి అవధులే లేదు. నిజమండి. జైల్లో జరిగే ప్రతి జైల్లో కూడా ఆగస్టు 15వ తారీఖున, అక్టోబర్ 2వ తారీఖున ఈ క్షమించి విడిచిపెట్టే కార్యక్రమం జరుగుతుందండి. దీనికి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక జీవో రిలీజ్ చేశాయి. ఎవరి ద్వారా వచ్చింది ఇది క్షమించటం? ఖైదీలను సైతం కరుడు పెట్టిన నేరస్తులైనా పరివర్తన చెందితే బయటికి విడిచిపెట్టాలన్న ఈ జీవో ఎలా వచ్చిందంటే చాలామంది ఆ పరివర్తన చెంది బాధపడుతూ భార్య బిడ్డలు చూడటానికి, ములాఖత్ ద్వారా చూడటానికి వచ్చినప్పుడు వారిని చూస్తూ ఏడుస్తూ ఆ జైల్లో అనేకమైన పనులు చేస్తూ పరివర్తన చెందిన వారిని గమనించిన జైలర్లు ఇలాంటి వాళ్ళు ఎంతకాలం ఇక్కడ ఉండాలి అని కోర్టుకు అప్పీల్ చేసి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియచేసి ఇంకో జీవోని తీసుకొచ్చారంటే, రాజ్యాంగంలో కూడా క్షమించి విడిచిపెట్టమని ఒక చట్టం కూడా ఉందండి. ఏమంటే తెలుసండి, మా సొంత మండలం కూసుమంచి మండలం అంటే మరి కోదాడ, నేలకొండపల్లి, కూసుమంచి, ఖమ్మం జిల్లాలో, మా ఖమ్మం జిల్లాలో చివరి మండలం అదే. ఆ మండలంలో నేను చిన్నప్పుడు చదువుకుంటే 93-94 సీజన్లో పోచారం అనే విలేజ్లో ఒక 2 వ్యక్తులు ఏం చేశారో తెలుసా అండి? ఆర్టీసీ బస్సులో 50 మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటుండగా ఆ బస్సుకు నిప్పంటించి తగలబెట్టి చంపేశారండి. 50 మంది చచ్చిపోయారండి ఆ రోజు. తెలుసా అండి మీకు? అది 1993-94 సీజన్లో ఏం జరిగిందో తెలుసా? వాళ్ళని తీసుకెళ్ళేసి జీవిత ఖైదీ విధించింది ప్రభుత్వం, ఉరి శిక్ష విధించింది ప్రభుత్వం. వీళ్ళు చేసిన ఈ నేరానికి ఉరి శిక్ష అని
ఇక రేపో మాపో ఉరిశిక్ష విధించబోతున్నారు వారికి. ఇంకొక 2 రోజులు వారికి ఉరిశిక్ష విధించాలి. అయితే ఉరిశిక్ష పడ్డ ఖైదీలు మన భారత ప్రథమ పౌరుడు ఎవరైనా రాష్ట్రపతికి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఆయన క్షమాభిక్ష పెట్టాడు అనుకోండి, ఉరిశిక్ష కూడా ఏమైపోతుంది, రద్దయిపోతుంది. ఆయన క్షమాభిక్ష పెడితే ఉరిశిక్ష కూడా రద్దయిపోతుంది. ఇప్పుడు అప్లై చేసుకున్నారు, రాష్ట్రపతికి అప్పీల్ చేసుకుంటే వారి కేసు అంతా స్టడీ చేస్తారు. అసలు ఏ పరిస్థితుల్లో వీళ్ళు ఈ నేరం చేశారు, ఎంతమంది చచ్చిపోయారు, ఈ కేసు వెనకాల వ్యవహారాలు ఏంటి అన్నీ స్టడీ చేస్తారు. వాళ్ళు స్టడీ చేసి ఇది వీరిని క్షమించి విడిచిపెట్టచ్చు అని వారికి న్యాయంగా అనిపిస్తే క్షమిస్తారు. దాన్ని కోర్టు కూడా ప్రశ్నించలేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు విధించినటువంటి శిక్షలను కూడా రద్దుపరి క్షమాభిక్ష పెట్టే అధికారం భారతదేశ ప్రథమ పౌరుడికి ఉంది, ఆయనకి రాష్ట్రపతికి ఉంది. అలా ఇక 2 రోజుల తర్వాత గుర్తిస్తారు. ఏం జరిగిందో తెలుసండి. ఇక ఆఖరి కోరిక ఏంటి అడుగుతారు. జైల్లో ఉన్న వాళ్ళు గురి తీసే ముందు ఏమడుగుతారండి, ఆఖరి కోరిక ఏంటి అడిగితే వారికి పరివర్తన వచ్చిందండి. జైల్లో ఉన్నంతకాలం మేము చేసిన భయంకరమైన నేరం ఇదని పరివర్తన చివరికి ఏమన్నాడు తెలుసు వాళ్ళు, అయ్యా మాకు భోజనం వద్దు, ఏమి వద్దు, ఒక దైవ సేవకుని పిలిపించండి, మేము బాప్తిస్మం పొంది ఉరికంపం ఎక్కుతాము అన్నారంటే. బాప్తిస్మం పొంది ఉరికంపం ఎక్కుతాం. దేశం రాజ్యాంగం చట్టమే మమ్మల్ని క్షమించలేదు, ఆ దేవుడైనా మమ్మల్ని క్షమిస్తాడేమో, బాప్తిస్మం పొంది ఉరికంపం ఎక్కుతామంటే ఒక దైవ సేవకుని పిలిపించి వాక్యం చెప్పించి అంత వారిద్దరికి బాప్తిస్మం ఇచ్చారు. బాప్తిస్మం ఇచ్చినటువంటి 12 గంటల్లోనే దేశ ప్రథమ పౌరుడి దగ్గర నుంచి ఒక ఆర్డర్ జారీ అయింది, వారిద్దరిని క్షమించి విడిచిపెట్టండి అని. వారు బాహ్య ప్రపంచంలోనికి వచ్చి అంటున్నారు, ఆ ప్రభువే మమ్మల్ని క్షమించి విడిచిపెట్టాడు. ప్రభువులో ఉన్న గొప్ప గుణం ఏంటో తెలుసా, క్షమాగుణం. ఆ ప్రభువును మమ్మల్ని బయటకు వచ్చి సాక్ష్యం చెబుతున్నారు. నిజంగానే ఆ రోజు ప్రభు క్షమించకపోయి ఉండుంటే, ఆ శిలువ మీద క్షమించమని అడగపోయి ఉండుంటే, ఈరోజు దేశంలో ఆ క్షమాపణ అనేటువంటి ఆ మాట, క్షమించే ఆ గుణం ఇంత సమాజంలో ప్రభావం చూపించేదే కాదండి. మన ప్రభువే ఈ క్షమాగుణానికి మార్గాన్ని చూపించాడండి. అంత గొప్ప రక్షకుడు మనం కలిగి ఉన్నామండి. మనం ఎంత గొప్పవాళ్ళని చెప్పండి. అలాంటి క్యారెక్టర్ కలిగిన ప్రభువును ధరించుకుని ఉన్నాం, అలాంటి క్యారెక్టర్ కలిగిన రక్షకుని మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు మనం ఆలోచించుకుందాం, ఆ గుణాన్ని మనం కలిగి ఉన్నావా? ప్రభువారికి 3 ఆంతరంగిక శిష్యులు ఉన్నారు. వాళ్ళు ఎవరండి 3 వాళ్ళు? పేతురు, యోహాను, యాకోబు. ఈ 12 మందిలో బాగా క్లోజ్గా ఉండేది ఎవరు? వీళ్ళు 3. ఈ 3లో కూడా బాగా క్లోజ్గా ఉండేది ఎవరు? యోహాను గారు. ప్రభు రొమ్మును ఆనుకునేటువంటి ఆయన శిష్యుడు. ఏమండి? అయితే పేతురు ఒకరోజు వచ్చి అడుగుతున్నాడు, ప్రభువా నా సహోదరుడు తప్పిదం చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలయ్యా అని అన్నాడు. పేతురికి తొందర ఎక్కువ అండి. క్వశ్చన్స్ బాగుంటాయి, తొందర కూడా ఎక్కువగా ఉంటుంది. ఎన్నిసార్లు క్షమించాలి అంటే మరి ఆయన అడిగినప్పుడు ఆయన సమాధానం చెప్తాడుగా, నువ్వు నోరు మూసుకుని ఆయన చెప్పేదాకా ఆగాలగా. ఎన్నిసార్లు క్షమించాలయ్యా అని అంటూ ఏమంటున్నాడు? 7 మాటలు మట్టుక అంటున్నాడు. ఇంత తొందర ఎక్కువ అసలే 7 మాటలు మట్టుక అంటే అప్పుడు ప్రభువు అన్నాడు, 7 మాటలు మట్టు కాదు నాయన, 70 ఏళ్ళ మట్టుకు. అంటే అర్థం ఏంటి? నువ్వు చచ్చేదాకా క్షమించాల్సిందే నాయన. చచ్చేదాకా క్షమిస్తూనే వెళ్ళాలి. చచ్చేదాకా ఎవరినైనా క్షమిస్తూ వెళ్ళాలి. చచ్చేదాకా క్షమించుకుంటూ వెళ్ళాలంటే ఇప్పుడు పేతురు మనసులో అనుకుని ఉంటాడు, చంపేసావు కదా ప్రభువా, అసలు ఒక్కసారి క్షమించటమే ఎక్కువ అనుకున్నాను, 7 అంకి కలిపాను, 8ోసారి క్షమించకో 7 సార్లు క్షమించి 8ోసారి వాడు సంగతి చూద్దాం అనుకున్నాను. 7 సార్లు కాదు, 8 సార్లు కాదు, 70 ఏళ్ళ మట్టుకుని చంపేసావు కదా ప్రభు అని అనుకుంటాడు మనసులో. అనుకుంటుంటాడు. మత్తయి సువార్త
18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము 22వ వచనం. అందుకు యేసు అతనితో ఇట్లా అన్నాడు, 7 మార్లు మట్టుకు కాదు పేతురు, 70 ఏళ్ల మట్టుకు. అంటే అర్థం ఏంటనమాట? చచ్చేదాకా క్షమించమని అర్థం. చచ్చేదాకా క్షమించాలి, చచ్చేదాకా క్షమించాలి, చచ్చేదాకా క్షమించాలి. చచ్చేదాకా క్షమించమని చెప్పిన ఆ క్యారెక్టర్ అన్ని గుణాలలోకెల్లా గొప్ప గుణం అని ఒక దైవ సేవకుడిగా నేను ప్రకటిస్తున్నాను. అన్ని గుణాలలోకెల్లా గొప్ప గుణం క్షమాగుణం. దేవుడి ప్రేమ శాశ్వతమైనదైతే ఆ శాశ్వతుడైన దేవుడి ప్రేమలో ఉన్న మరొక కోణం క్షమాగుణం. శాశ్వతంగా ప్రేమించే దేవుడు చచ్చేదాకా క్షమించమన్నాడు. ఎన్ని తప్పులు చేసినా క్షమించమని చెప్పాడు. ఇది మన తండ్రి, మన దేవుడు, మన రక్షకుడు మనకు నేర్పించిన నీతి. ప్రియమైన దేవుడు ఆలోచించండి. అన్ని క్యారెక్టర్ల కల్లా గొప్ప క్యారెక్టర్ క్షమాగుణం. క్షమిస్తున్నారా మీరు? ఎన్ని సంగతులు ఉండేదండి. మనకి ఎన్నో లోతైన విషయాలు మనం నేర్చుకున్నాం కదండి. ఎన్నో లోతైన విషయాలు నేర్చుకున్నాం. ఆకాశంలో ఏం జరుగుతుందో సంగతులు నేర్చుకున్నాం. అసలు బైబిల్లో ఎన్నో మర్మాలు నేర్చుకున్న మనకి క్షమాపణ గురించి అంటే ఇది ఒక చిన్న టాపిక్ అని అనిపిస్తుంది, కానీ ఇది చాలా పెద్ద విషయం. క్షమాపణ అనేది చాలా పెద్ద విషయం. ఇది అందుకనే ఏమంటున్నాడో ఒక 2-3 మాటలు చూపించి నేను ముగించేస్తానండి. ఇంకా ఏమండి, ఒకసారి చూద్దామా? సామెతల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం, ముగించేస్తాను. ఇక సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం, ఒకని సుబుద్ధి వాడికి దీర్ఘశాంతమునిస్తుంది, తప్పులు క్షమించుట అట్టివాడికి ఘనతనిస్తుంది అన్నాడు. చూడండి, తప్పులు క్షమించుట అట్టివాడికి ఘనత తెచ్చి పెడుతుంది. ఈ తప్పులు క్షమించే ఆ క్యారెక్టర్, దీర్ఘశాంతం అన్న క్యారెక్టర్ ఎవరికి ఉంటుంది అని అంటే అంటున్నాడు, ఒకరి సుబుద్ధి వానికి దీర్ఘశాంతాన్ని ఇస్తుంది, తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిస్తుంది. అంటే సుబుద్ధి కలిగిన వాడు దీర్ఘశాంతం కలిగి ఉంటాడు, దీర్ఘశాంతం కలిగిన వాడు క్షమాగుణం కలిగి ఉంటాడు అన్నది బైబిల్లో మనకు కనపడుతున్నమాట. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుచు ప్రభు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించండి. ప్రభు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించండి. ప్రభు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించండి. నిజంగా ప్రపంచానికి క్షమాభిక్ష పెట్టబడిన రోజు, ప్రపంచానికి క్షమాభిక్ష ప్రకటించబడిన రోజు, ప్రభు శిలువలో మరణించిన రోజు. ప్రభువే మరణించకపోతే మన పాపాల క్షమాపణ ఉండేదా చెప్పండి? ప్రభువే మరణించకపోతే మనకు పాపాల క్షమాపణ ఉండేదా? మనం చేసిన తప్పిదాలన్నిటికీ క్షమాభిక్ష దేవుడు మనకు పెట్టేవాడా? లేదు. ప్రపంచం అంతటికి క్షమాభిక్ష పెట్టిన రోజు గుడ్ ఫ్రైడే రోజు. అది యెహోవా ఏర్పాటు చేసిన దినం. ఆ రోజు సంతోషించి ఉత్సహించాలన్నాడు. కానీ ఆ రోజు చర్చలు కూర్చొని అందరూ వెళుతున్నారు, ప్రభువా మా కోసం చచ్చిపోయి ఆయన చచ్చిపోబట్టికే నీకు క్షమాభిక్ష పెట్టాడు దేవుడు. ఆయన చనిపోబట్టికే నీకు క్షమాపణ కలిగింది. ఆయన చచ్చిపోబట్టికే నీ జీవితం ఈరోజు పరిశుద్ధతలోకి నడిపించబడింది. ఆయనే చావకపోతే ఆయన నీ కొరకు రక్తం కార్చకపోతే ఆ రోజు ఆయన శిలువపై మరణించకపోతే ఈ రోజు ప్రపంచానికి క్షమాభిక్ష దేవుడు పెట్టేవాడే కాదు. అంటే ప్రపంచానికి క్షమాభిక్ష పెట్టబడిన రోజు ఏ రోజు అన్నమాట? క్రీస్తు శిలువపై మరణించిన రోజు. ఆయన క్షమాభిక్ష పెట్టిన గొప్ప క్షమాగుణం కలిగిన ప్రధాత ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ప్రియమైన దేవుడు అన్ని గుణాల గొప్ప గుణం క్షమ
దయచేసి అది మనం ధరించుకుందాం. మన ఎడలు ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే క్షమించేద్దాం. ఏం చేయమన్నాడు తెలుసా? నువ్వు ప్రార్థన చేసే ప్రతిసారి ఏం చేయమన్నాడు? ప్రార్థన చేసే ప్రతిసారి ఏమన్నాడు? మీకు ఎవరైనా విరోధులు కలిగి ఎవరైనా ఉంటే నువ్వు ప్రార్థన చేసే ప్రతిసారి వారి గురించి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. శత్రువును ప్రేమించండి, హింసించిన వారి కొరకు ప్రార్థన చేయండి అని దేవుడు మనకు గొప్ప మార్గాన్ని చూపించాడండి. ఈరోజు యేసుక్రీస్తు అంత గొప్పవాడు కావటానికి కారణం, యేసుక్రీస్తు ఆకాశం అంత ఎత్తులో ఉండటానికి కారణం, ఈరోజు ఆయన అందరికీ రోల్ మోడల్గా మారిపోవడానికి కారణం, ఈరోజు ఆయన అందరికీ మార్గదర్శి కావడానికి కారణం, ఆయనే లోక రక్షకుడు కావటానికి కారణం, ఆయన అందరి కొరకు తన ప్రాణం పెట్టి క్షమాభిక్షను ప్రసాదించడం. యేసుక్రీస్తుకి ఏ బ్యాక్గ్రౌండ్ ఉందో చెప్పండి? ఏ బ్యాక్గ్రౌండ్ ఉంది? ఒక సామాన్య వడ్రంగు కుటుంబంలో పుట్టిన ఆయన ఈరోజు లోకానికి ప్రాణం ఇచ్చిన ప్రాణ ప్రదాతగా మిగిలిపోయాడు, మార్గదర్శిగా మిగిలిపోయాడు అని అంటే ఆయనే దేవుడు. పరలోకం వెళ్ళాలంటే ఆయన ద్వారానే వెళ్ళాలంత గొప్ప ఘనత ఆయన సాధించాడంటే కారణం ప్రపంచ మనుషులందరి కోసం తన ప్రాణ త్యాగం చేసి అందరూ చేసిన తప్పిదాలను తన భుజాలపై మోసాడు కనుక, అందరూ అనుభవించే శిక్ష ఆయన అనుభవించాడు కనుక, తండ్రి అతడు శిక్షను ఆయన మీద మోపి మనందరినీ క్షమించాడు కనుక అందరికంటే ఎత్తులో ఆయనే ఉన్నాడు. ఆయన ద్వారానే పరలోకం, ఆయన ద్వారానే నిత్య జీవం, ఆయన ద్వారానే ఎవరైనా తండ్రి దగ్గరికి వెళ్ళాలి. యేసు లేకపోతే ఈ ప్రపంచానికి దిక్కు మరొకరు లేనే లేదు. యేసే ఈ ప్రపంచానికి దిక్కు, యేసే ఈ లోకానికి రక్షకుడు. ఆయన మాత్రమే వాళ్ళని కాపాడగలడు. ఆయన వాళ్ళకి నేర్పించిన మార్గం క్షమా గుణం. కలిగి అందరూ ఉండాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. ఇవి మీకు చాలా కాలంగా వింటున్న విషయాలే, కానీ మన జీవితంలో మనం అనుసరించకపోతే డేంజర్. అనుసరించాలి. క్షమిద్దాం. ఏమైంది? క్షమించేద్దాం. ఎన్ని తప్పులున్నా, ఎంతటి తప్పుడు వాళ్ళైనా నువ్వు క్షమించి విడిచిపెట్టి దేవుడు చూసుకుంటాడు సంగతి. క్షమించి విడిచిపెట్టు. నువ్వు క్షమించావా, నీ తప్పులు దేవుడు క్షమిస్తాడు. అతను క్షమించలేదా అతని సంగతి ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటి? క్షమించడం. ఓకే, అలాంటి క్షమాగుణాన్ని, అన్ని గుణాల కల్లా గొప్పదైన అలాంటి క్షమాగుణాన్ని మీరు అందరూ కలిగి ఉండాలని ఈ వార్షికోత్సవ సందర్భంగా ఒక దైవ సేవకుడిగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్న మాటలు ముగిస్తాను. ప్రేమల తండ్రి మీకు వందనాలు, స్తోత్రములు. ఈ మంచి మాటలు మీ పిల్లలకు చెప్పాను. విన్న ప్రతి మాట దేవా, మరి చాలా రోజులుగా వింటున్న సంగతులే, కానీ మా జీవితంలో అనుసరించావా లేదా అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవడానికి సహాయం చేయడం ప్రార్థిస్తూ అందరినీ చేతులకు అప్పగించుకుంటూ మరి చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సుధాకర్ నాయుడు, సుందరరామయ్య గారు జ్ఞాపకం చేసుకోమని, వారికి ఇచ్చిన సంఘమును జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ దీన్ని చాలా జాగ్రత్త పంచడానికి వారు చాలా మాకు సహాయంగా ఉంటున్నారు. దానిలో మా యూత్ పిల్లలు, మా స్త్రీలు కూడా. ఓకే, వీళ్ళందరికీ జేబీఆర్సీ వింజరం కన్వీనర్గా మరి వారందరికీ ఈ 3వ సంవత్సరం జరిగే వార్షికోత్సవంలో వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, మరి అయిపోయింది ఈ కార్యక్రమాన్ని. మరి ప్రార్థన దేవునితో ముగించేసుకుందాం. దానికంటే ముందుగా మరి విజయరావు గారి అన్నగారి వారి నోటి ద్వారా మా చర్చికి కొంతమంది దాతలు ఉన్నారు. వారికి ఒక ప్రత్యేకమైన ప్రార్థన కావాలని వారు కోరుకోవడం జరిగింది. ఈ కిటికీలు ఇచ్చిన వారైతే తర్వాత మాకు ఈ భోజనాలు చేసుకోవడానికి మా దాతలు కానీ వారు సాయం చేస్తూ ఆ కుటుంబం ఒకటేమో సోరం వెంకటేశ్వర్లు వారి కుటుంబం, సోరం వెంకటేశ్వర్లు గారు. ఆ తర్వాత పుష్పరాజు గారు వారి కుటుంబం, రాయపూడి పుష్పరాజు గారు. ఈ ఇరువురి కుటుంబాల కోసం ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన దైవ, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, ఘనమైన మీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ అనాది సంకల్పంలో జగత్తునకు పునాది వేయబడకముందే మీ ప్రేమ చేత మిమ్మల్ని అందరినీ కూడా మీరు కావాలి అనుకున్న సృష్టిని చేసి ఈ లోకానికి మమ్మల్ని పిలిచి ఈ రీతిగా మీ వాక్యం ద్వారా
ఈ సంఘంలోకి మనం చేర్చుకున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞత. రాజులైన యాజుల సమూహంగా, పరిశుద్ధ జనులుగా, మీ సూక్తైన ప్రజగా, మీ గుణాతిశయములను ప్రచురపరిచే యాజకులుగా మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఈ వింజరం గ్రామంలో ఈ యొక్క చర్చి బిల్డింగ్ నిర్మాణం కోసం ఎంతో సహాయపడిన మీ పిల్లలు ఇక్కడ ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు, వారి కుటుంబం, పుష్పరాజు గారు, వారి కుటుంబం ఎంతగానో ఈ యొక్క చర్చి బిల్డింగ్ నిర్మాణంలో సహాయపడిందని మీ పిల్లల ద్వారా తెలుసుకొని వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ పిల్లలను దీవించండి, ఆశీర్వదించండి. రాబోయే రోజుల్లో ఇంకా అనేకమైన కార్యాలు మీ నామ మహిమార్థమై వారు చేయగలుగుటకు సహాయం చేయండి. అలాగే ఇప్పుడు సంఘాన్ని నడిపిస్తున్న సేవకులను అందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. వేదిక మీద ఉన్న దైవజనులను దీవించండి. వారి పరిచర్యను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఆడపిల్లలను మీరు ఎంత గొప్ప చేశారో మీ మాటలు చెప్పాను తండ్రి. స్త్రీ అంటే సహాయం చేసేదని, స్త్రీ అంటే మేలు చేసేదని, స్త్రీ అంటే అమూల్యమైనదని, స్త్రీ అంటే నగరుకై చెక్కబడిన మూల స్తంభం అని మీ పిల్లలకు చెప్పాను. ఎవరి కుటుంబంలో అయినా ఆడపిల్లలు పుడితే మా కుటుంబంలో ఒక మూలకమ్మం జన్మించింది అని సంతోషించడానికి, ఆనందించడానికి కృప చేయండి. ఆ ఖమ్మంగా వారే చెక్కి నిలబెట్టడానికి కూడా మీ కృపను అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. రాబోయే రోజులు ఈ సంఘం మీకు అనేక ప్రాంతాలకు విస్తరించులాగున కృప చేయమని వేడుకుంటున్నాం. మా తల్లి ఈ యొక్క వార్షికోత్సవంలో ఇంతవరకు తోడుగా ఉంది. ఆది నుండి ఎంతవరకు మీ నామానికి మహిమార్థమై మాకందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యాలు ఉన్నతంగా ఇప్పుడున్న సంఘం చేయగలుగుటకు సహాయం చేయమని జరిగించిన కార్యానికే వందనాలు చెల్లిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన చేసుకున్నాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరిన మనకును సర్వలోకంలో ఉన్న సకల పురుషులందరికీ సదాకాలం తోడై నుండి నడిపించుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ఓకే ప్రియులారా, అందరికీ భోజనం సిద్ధపరచబడింది.